జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి గురు పాదుకాభ్యాం నమః. శ్రీరామకృష్ణ గురు పాదుకాభ్యాం నమః. ప్రేమపూర్వక ఆత్మ నమస్కారములు. క్రిందిటి భాగములో దైవీ ప్రకృతిని ఆశ్రయించినటువంటి వారు ఏమేమి చేస్తూ ఉంటారో భగవానుడు మనకి తెలియచేస్తూ, సతతం కీర్తయంతో మాం యతంతచ్చ దృఢవ్రతాః నమస్యంతచ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే అని చెప్పడం జరిగింది. అంటే వారు దృఢమైన నిష్ట కలిగిన వారై ఉంటారు, చాలా దృఢమైన మానసిక బలంతో ఉంటారు. ఏ యొక్క నియమ నిబంధనలు తీసుకున్నా, ఏ వ్రతాలు దీక్షలు తీసుకున్నా దానేందు కఠోరమైన దృఢత్వాన్ని కలిగి నియమంగా వాటిని శీలిస్తూ ఉంటారు. అలా శీలిస్తూ నిరంతరము కూడా నన్నే కీర్తిస్తూ ఉంటారు. నిరంతరము అంటే అవి ఏవో మూర్ఖ పట్టుదలతో సాధించేటువంటి నియమాలు కాదవి. చెప్పాలి అంటే పరమాత్మ యందు భక్తిని పెంపొందించుకోవడానికి వలసిన నియమాలనే సాధనగా తీసుకుంటారు. పరమాత్మ యందు అనుస్మృతిని పెంపొందించుకోవడానికి కావలసిన వాటినే నియమాలుగా తీసుకుంటారు తప్ప, ఇక్కడ నియమాలు అంటే మనము ఏదో లోకములో అందరూ చేస్తున్నారు కదా కనుక నేను కూడా ఈ నియమాన్ని ఉంచుకున్నాను, ఈ నిష్టతో ఉన్నాను, లేదా ఈ వ్రతాన్ని చెల్లిస్తున్నాను, ఈ దానాన్ని చేస్తున్నాను అని ఆలవాకుగా చేయడం వల్ల పెద్దగా ప్రయోజనము లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి భక్తి అనే దానికి అర్థం మనము కోల్పోతున్నాం. చాలా వరకు దాంట్లో ఉండే యథార్థ తత్వాన్ని మనం అర్థం చేసుకోలేకపోవడం వల్ల అది ఒక సామాన్య క్రియ అయిపోయింది. భక్తి అంటే సామాన్య క్రియ వల్ల ఏమవుతుందంటే ఇవాళ చాలామంది నోములు వ్రతాలు పడుతున్నారు, మంచిదే. కానీ అది ఎలా పడుతున్నారంటే మళ్ళీ అక్కడికి ఆడంబరం వచ్చేస్తుంది, అక్కడ మళ్ళీ ఒక అనుకరణ వచ్చేసింది. ఎవరో ఏదో మన పూర్వీకులు చేశారనో, లేదా ఎప్పటి వాళ్ళు చేస్తున్నారనో, వెనకటి వాళ్ళు చేస్తున్నారు కనుక ఆ విధంగానే చెయ్యాలి, దాన్ని ఆ ప్రకారమే ఆచరిస్తే సరిపోతుంది అని చెప్పి ఆ యొక్క అనుకరణ ఎక్కువైపోయింది. అంటే చేసే విధానానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు తప్ప చేసేటప్పుడు భగవంతుని యందు ఉండవలసిన భక్తి భావన ఏదైతే ఉందో, ఆ నిరంతర స్మృతి ఏదైతే ఉందో దాన్ని కోల్పోతున్నాం. ఇది అర్థం చేసుకోవాలి. మనకి భక్తి వల్ల భగవంతుడు దొరకటం అనేది 100కి 100 పాళ్ళు యథార్థము, అది నసంశయ. కానీ మరి ఎటువంటి భక్తిగా ఉన్నప్పుడే దొరుకుతాడు పరమాత్మ అనుభూతి. భక్తి అనేది భక్తిగా ఉన్నప్పుడు పరమాత్మని పొందడం అనేది సుదుర్లభ, అది చాలా తేలిక, బహు సునాయాసం అన్నాడు పరమాత్మ. దుర్లభ కాదు, సునాయాసం. కానీ మరి భక్తి ఎలా ఉండాలో అలా ఉండాలి అంతే. ఆ విధంగా కాకుండా అనుకరణ అనేది ప్రధానంగా తీసుకుంటే, ఇప్పుడు చూడండి మనకి కార్తీక మాసం వ్రతం ఉంది, తీసుకుంటున్నాం, శీలిస్తున్నాం. దాన్ని మనకి ఎందుకు మన పెద్దలు ఏర్పాటు చేశారు. అలాగే ఇతరత్ర నోములు వ్రతాలు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా పెద్దలు ఏర్పాటు చేశారు. మరి ఎందుకు ఏర్పాటు చేశారండి అంటే భగవంతుని యందు భక్తిని పెంపొందించడానికే. సామాన్య మానవుల్లో ఉండేటువంటి అంకురించిపోతూ ఉన్నటువంటి భక్తిని మళ్ళీ వాళ్ళలో నూతనోత్సాహంతో పురుకొల్పి ఉత్సాహవంతుని చేసి వాడిని భక్తి మార్గంలో పెట్టడం కోసమే ఇవన్నీ ఏర్పాటు చేశారు. వాళ్ళ ఉద్దేశం అయితే గొప్పదే, కానీ మనమేం చేస్తున్న వాటిని క్రమంగా వాటి యొక్క విధానమునికి రాను అవి క్రమంగా తరతరాలు మారుకుంటూ వచ్చేటప్పటికి వాటి యొక్క అంతరార్థం మారిపోయింది. వాటి యొక్క అందులో అసలు దేని కొరకు, వాటి లక్ష్యము దేని కొరకు అయితే ఉందో ఆ లక్ష్యము మనము గుర్తించటం లేదు. గుర్తించగా అది ఒక ఆలవాగ్గా జరిగే విధానంగా అనుకరణ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం. ఆ కార్తీక మాస వ్రతం చేస్తూ ఉంటాం, సరే అందరూ చేస్తున్నాం, ఎందుకంటే భక్తిని పెంపొందించుకోవడానికి. కానీ గమనించండి, ఆ కథల్లో మనకి ఆ వ్రత కథల్లో ఏం చెప్పారో దాన్ని చేస్తున్నాం తప్ప ఇంతకీ అది చేస్తున్నప్పుడు ఎంత భక్తిగా అంటే భగవంతునికి మన మనస్సుని అర్పణ చేయగలుగుతున్నాము అనేదాన్ని గమనించుకోవడం లేదు. ఆ కథల్లో మనకి ఎవరు ఏ విధానంలో చేశారో అది పాటించడానికి మాత్రం ఎక్కువగా మనము దానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. అలనాడు ఆ కథలో వారికి ఏమీ ఎవరు దొరకక ఒక కుక్కకి అన్నం పెడితే దానికి పుణ్యము లభించింది. ఎందువల్ల అంటే ఎవరూ లేకపోవడం వల్ల. కానీ మనం కూడా మళ్ళీ అదే కుక్కకు పెట్టాలని కాదు కదా, అక్కడ ఏదో ఒక ప్రాణికి అది దాన్ని ఇవ్వగలిగి ఉండాలని. అలాగే ఇంక ఇతరత్ర
విషయాల్లో కూడా మనం ఆ కథల్లో గమనించుకుంటే కొన్ని విషయాల్లో మనకి అనుకరణే గొప్పది. చివరిగా చెబుతారు, పోలీస్ వర్గమునకు పోవుట అనే ఒక కథ ఉంటుంది. అందరము ఆచరించిన వాళ్ళమే, కానీ అక్కడ చెప్తారు ఆమె ఎంతో నియమంగా, నిష్ఠగా, భక్తిగా ఆ వ్రతాన్ని, ఆ యొక్క భగవాన్ని పూజించి ఆ దీపారాధన చేసి, ఆ అత్తగారు గయాళి కావడం వల్ల ఆమె వస్తే చూస్తే ఆ దీపం ఉంచదేమో అనే భయము చేత ఆమె ఏమి చేయాలో పాలుపోక గంపను తీసుకొచ్చి దాని మీద కప్పుతుంది. అది సహజంగా అలనాడు ఆమె స్థితికి అనుగుణంగా చేసింది. కానీ మనం కూడా, మనకి ఇప్పుడు అలాంటి అవాంతరాలు ఏమీ లేకపోయినా అక్కడ పోలి చూపించిన భక్తి ప్రధానం, కానీ ఆమె దీపం మీద గంప కప్పడం అనేది ప్రధానం కాదు అక్కడ. కానీ మనం ఏం చేస్తున్నా, ఆమె భక్తిని పక్కన పెట్టాము. ఆమె దీపం మీద గంప కప్పినది కనుక మనం కూడా మన ఇంటిలో లేకపోయినా ఎక్కడైనా తెచ్చైనా ఆ దీపానికి ఆచ్ఛాదన చెయ్యాలి. ఇదండి ఇప్పటి పరిస్థితి. ఇలా ఉండడం వల్ల మనము నిజంగా మరి పరమాత్మ యొక్క స్థితిలోకి మనం ఎప్పుడు వెళ్ళగలుగుతాం? అసలైనటువంటి స్థితిని మనం ఎప్పుడు పొందుకోగలుగుతాం? దాన్ని ఎప్పుడు మనం పొందగలుగుతామో మనం అర్థం చేసుకోవాలి. ఇది ఎవరిని విమర్శ చేయటం కాదు, అందరము ఆచరిస్తున్నటువంటిదే. కనుక ఈ విమర్శని పక్కన పెట్టుకుని, విమర్శ అనేది కాదని అర్థం చేసుకుని ఆ విధానంలో తీసుకోకుండా మనల్ని మనం ఉద్ధరించుకునే ప్రయత్నం చేయాలి. జ్ఞానంతో కూడి భక్తి చెయ్యాలి. అలాగే మన ఇండ్లలో చేసేటువంటి నిత్యానుష్ఠానాల్లో కూడా అందరం కూడా ఈ అనుకరణకే ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. దీనికి ఒక ఆయన ఒక కథ చెప్తూ ఉంటారు. ఎలా అంటే, ఒక ఇంట్లో ఒక ఆసామి ఉండేవాడు, ఒక రైతు. ఆయనకి 2 కుమారులు. ఆ 2 కుమారుల్లో కూడా ఇద్దరు వేరు ఒక ఇంట్లో ఉండేవారు. ఒక రోజున అనుకోకుండా ఆ తండ్రి గారు స్వర్గస్థులయ్యారు. ఆయన కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత కొన్ని రోజులకు ఆయనకు ఒక తద్దెను కార్యక్రమం పెట్టవలసి వచ్చింది. పెట్టవలసి వచ్చినప్పుడు వారి కుమారుడు తద్దనాన్ని చేస్తూ ఉండగా ఆ కుమారుడు కూడా మళ్ళీ 2 కుమారులు, ఆ ఇద్దరు కూడా అక్కడికి వచ్చి తండ్రి గారు పెడుతున్నటువంటి తద్దనాన్ని చూడటానికి వస్తున్నారు. తండ్రి గారు తద్దనం పెడుతున్నారు. ఇంతలో పెద్ద కుమారుడు ఏదో పని మీద బయటకు వెళ్ళిపోయాడు. చిన్న కుమారుడు మాత్రమే అక్కడ ఉన్నాడు. అప్పుడు ఆ ఇంటిలో ఒక పెంపుడు పిల్లి ఉండేది. అది ఏం చేస్తుంది, పదే అక్కడ తద్దనం కొరకు సర్దుకున్నటువంటి సరుకులన్నిటి వరకు వచ్చేస్తుంటుంది. అప్పుడు ఆయనకి ఇంక ఏం చేయాలో తెలియక ఆయన ఏం చేస్తాడంటే, ఈ పిల్లి పెంపుడు పిల్లి దాన్ని బయటకు నెడితే ఉండదు కనుక దాన్ని ఏదో రకంగా ఇక్కడ రాకుండా చేయాలని చెప్పి ఆయన ఇంట్లో ఉన్న ఒక గంపను వెతికి ఆ పిల్లిని పట్టుకుని ఆ గంపలో పెట్టి ఒక నిచ్చెన తెచ్చుకుని ఆ ఇంటికి అటక ఉంటుంది, ఆ అటకకి ఎక్కి ఆ అటక మీద వేసుకుని ఆ అటక ఎక్కి ఆ గంపలో ఉన్న పిల్లిని అక్కడ కప్పెట్టి అక్కడ బోర్లించి మళ్ళీ నిచ్చెన దిగి కిందకు వస్తూ ఉండగా ఆ వస్తువున్న అడావిల్లో ఆయన పంచె కట్టు కొద్దిగా జారిపోతే దాన్ని గబగబా సర్దుకుని అప్పుడు కిందకి దిగి అప్పుడు కూర్చుని అప్పుడు బ్రాహ్మణులతో అంటాడు, అయ్యా నా అన్నీ సర్దుకున్నాను, సరే అయిపోయింది పని, మీరు ఇంకా కార్యక్రమం మొదలెట్టండి అంటాడు. సరే ఆయన ఆ విధంగానే ఆయనతో తద్దన కార్యక్రమం చేయించి వెళ్ళిపోయారు. ఇదంతా పూర్తయిన తర్వాత వారి పెద్ద కుమారుడు బయటికి వెళ్ళినవాడు వచ్చాడు. సరే నాన్నగారండి అయిపోయిందంటే అయిపోయిందన్నారు, అయిపోయింది. కానీ వారి మనసుల్లో తద్దన కార్యక్రమం ఎలా పెట్టాలంటే పూజా కార్యక్రమం కాడి నుంచి పెద్ద కుమారుడు చూశాడు, చిన్న కుమారుడు ముందు నుంచి చూశాడు. సరే వాళ్ళ మనసుల్లో అలా ఉండిపోయింది ఆ పని. కొంతకాలం తర్వాత ఈ తద్దనం పెట్టిన ఆయన పోయాడు, తండ్రి పోతే ఈ పిల్లలిద్దరూ పెద్దవాళ్ళు అయ్యారు. పెద్దవాళ్ళు అయిన తర్వాత వీళ్ళిద్దరూ మళ్ళీ వారి తండ్రికి తద్దనం పెట్టడం కోసం అన్నీ పురమాయించుకున్న తర్వాత అన్నీ రెడీ చేసుకున్నాక అప్పుడు మొత్తం అంతా పూర్తయిన తర్వాత అప్పుడు చిన్న కుమారుడు అంటాడు, ఇప్పుడు నాన్నగారు తద్దనం పెట్టాలంటే మనం ఇప్పుడు ఒక పిల్లిని తీసుకొచ్చి గంపలో పెట్టి అటుకు మీద పెట్టి నిచ్చెనెక్కి అటుకు మీద పెట్టి కిందకు వచ్చి పంచె సర్దుకుని అప్పుడు కూర్చొని తద్దనం చేయాలంటాడు. కానీ పెద్ద కుమారుడు ఇది చూడలేదు. అతను బయటకు వెళ్ళాడు. ఆ సమయంలో తర్వాత వచ్చాడు, ఇదేమిట్రా తద్దనం అంటే ఇది కాదు కదా, నేను కూడా చూశాను, నాన్నగారు తాతగారికి పెట్టేటప్పుడు చూశాను, ఆయన పూజ చేసి ఇలా చేశారు అని చెబితే, కాదు నేను చూశాను, నాకు తెలుసు కనుక ఇలానే పెట్టారు కనుక ఇలానే చెయ్యాలి. పెద్ద కుమారుడేమో దానికి ఒప్పుకోడు, చిన్న కుమారుడేమో అలానే చేయాలి. ఇద్దరు తర్జన పడి సరే నీది నువ్వు చేసుకో, నాది నేను చేసుకుంటానన్నారు. సరే అప్పుడు ఇద్దరు విడిపోయారు.
ఎవరి విధానాల్లో వాళ్ళు చేసుకున్నారు. పెద్ద కుమారుడు విధానం చేశాడు, చిన్న కుమారుడు ఇదే పద్ధతిలో చేస్తున్నాడు. తర్వాత వారి బిడ్డలు వచ్చారు. తర్వాత ఎప్పుడు ఏమైంది, పెద్ద ఆయన సాంప్రదాయం వేరైపోయింది, చిన్న అబ్బాయి సాంప్రదాయం వేరైపోయింది. ఇది మా సాంప్రదాయం అంటే అది మా సాంప్రదాయం. ఇంతకీ వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు ప్రాధాన్యత? అనుకరణకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఈ సాంప్రదాయాలన్నీ మనకి కొన్ని ఇలానే వచ్చినాయి. అంటే అప్పుడు దానికి అవసరార్థము చేసిన పనుల్ని మనం ఏం చేస్తున్నాం, అవే చేయాలనుకుని అనుకరణ చేసేస్తూ అసలు దాన్ని పక్కన పెట్టేస్తున్నాం. ఇక్కడ కావలసినది భక్తి తప్ప అనుకరణ కాదు. అక్కడ ఎప్పటి కాలాన్ని బట్టి అప్పుడు, ఏ విధానాన్ని బట్టి ఆ విధానంలో భగవంతుని అర్చించాలి, పూజించాలి, ధ్యానించాలి. కానీ అది ఎలా ఉండాలి? అక్కడ ప్రధానమైన అంశం ఏమిటి అంటే పరమాత్మందు మనస్సుని అర్పణ చేసి ఉంచడం తప్ప ఎప్పుడో ఎవరో ఏదో చేశారని దాన్నే చేయాలనేది కాదు. ఇక్కడ అది గుర్తించాలి. అలా చేస్తే అది ఒక రకమైనటువంటి మూఢత్వంలోకి వెళ్ళిపోతున్నాము, మూర్ఖ స్వభావంలోకి వెళ్ళిపోతున్నాం. అది గమనించుకోవాలి. ఇప్పటి వాతావరణానికి, ఇప్పటి కాలానికి అనుగుణంగానే మన మనస్సుని పరమాత్మకు ఎలా అర్పించాలి, ఎలా శుచివంతంగా ఉంచుకోవాలి, ఎలా దానితోటి సదా పరమాత్మ యొక్క శృతి కలిగించాలి అనేది భావన చేయాలి తప్ప అనే దాని గురించి యోచించాలి. కానీ ఈ విధానాలకు మనం అత్యధికంగా పోయి అసలు దాన్ని పక్కన పెట్టకూడదు. అది అర్థం చేసుకోవాలి ఇక్కడ. కనుక అటువంటి వారు దృఢమైన నిష్ట కలిగిన వారి నిరంతరము నన్నే కీర్తిస్తూ ఉంటారు. నిష్ట నాయందే కలిగి ఉంటారు, నిరంతరము కూడా నాయందే ధ్యాస కలిగి ఉంటారు. వారు ఎప్పుడు ఏది చెప్పినా, ఏమి మాట్లాడినా, ఇతరులతో ఏ విధమైన సంభాషణలు వచ్చినా అందులో దైవత్వం గురించే వస్తుంది తప్ప అన్య భావాలు, అన్య పదాలు రావు. ఇదొక గుర్తండి భగవద్భక్తుల యొక్క విషయంలో. అటువంటి వారిని ఎంతమందిలో ఉన్నా మనము పట్టుకోవచ్చు, దర్శించవచ్చు. ఎందుకంటే వారి స్వభావమే అది అయిపోతుంది, వారి నైజమే అలా ఉంటుంది. కనుక వారిలో ఏమాత్రం కదిల్చినా భగవత్ సంబంధమైనటువంటి వాక్యాలే బయటకు వెలువడుతూ ఉంటాయి. ఆ జ్ఞాన సంబంధమైన విషయాలే బయటకు వస్తూ ఉంటాయి తప్ప ఈ మామూలు విషయాలు, ఇతరత్ర సాంసారిక విధానాల్లో ఉండేవారి భావాలు వారి మాటల్లో గోచరించవు. అదే నిజమైన భగవద్భక్తుని యొక్క లక్షణమై ఉంది. కనుక అటువంటి వారు నా ప్రాప్తికై ప్రయత్నము చేస్తూ ఉంటారు. అలా ప్రయత్నించేటువంటి వారిలో భక్తి అనేది 100% ఉంటుంది. కనుకనే భక్తితో నాకు నమస్కరిస్తూ ఎడతెరిపి లేక నన్ను సేవిస్తూ ఉంటారు. ఒకప్పుడు సేవించి ఒకప్పుడు సేవించకపోవడం కాదు. ఇక్కడ నిరంతరము పరమాత్మ సేవలోనే ఉంటారు. సేవ అంటే ఏదో విధంగా పరమాత్మ యొక్క జ్ఞానముతోనే ఉంటారు, స్మృతిలోనే ఉంటారు, ఎరుకలోనే ఉంటారు, ఆత్మజ్ఞానంతో కూడే ఉంటారు. ఆ స్వస్థానమునందు నిశ్చలత్వంగా ఉంటారు. నిరంతరము ఆ పరమాత్మ యొక్క అనుసంధాన స్వరులై ఉంటారు. కనుక ఎడతెరిపి లేక నన్ను సేవిస్తూ ఉంటారు. ఇది భగవద్భక్తుల యొక్క లక్షణం అండి. ఈ విధంగా ఉండడానికే ప్రయత్నించాలి. కనుక ఈ మాయను జయించాలంటే దానికి తప్పకుండా ఏదో ఒక నియమనిష్టలు కావాలి. ఏమీ చేయకుండా ఉంటే సోమరితనం వస్తుంది సరిగదా, మాయ అనేది మనల్ని అపహరించేస్తుంది. కనుక ఏదో విధంగా మనస్సులోకి భగవద్భావన తెచ్చుకోవడం కోసము మనం సమయాన్నంతటినీ కూడా అలా కేటాయించుకుని నిరంతరము కూడా ఆ మనస్సుని, దేహాన్ని కూడా పరమాత్మ యొక్క స్థితిలో, పరమాత్మ యొక్క సేవలో ఉంచడానికి ప్రయత్నించాలి. ఆ నోటుతో పరమాత్మ నా మాటలే, ఆ గానమే చెయ్యాలి, ఆ నామమే చెప్పాలి. ఆ దేహంతో పరమాత్మకు సంబంధించిన సత్కార్యాచరణ ఏదైనా జరుగుతుంటే అక్కడ సేవ చేయగలుగుతూ ఉండాలి. నిరంతర సేవా తత్పరతతో ఉండాలి. ఎందుకంటే దేహముతో కూడా అంతే, వాక్కుతోనే కాదు, ఈ దేహము కూడా పరమాత్మ యొక్క సంపదే. కనుక దాన్ని సత్కర్మాచరణ చేసేటువంటి వారికి సహకరించటములోను, సత్కర్మాచరణ జరుగుతున్నటువంటి దైవకర్మ జరుగుతున్న చోట్ల చేయగలిగినటువంటి సహాయము చేయటం, సేవ చేయటం ఇత్యాదివిగా చేసినప్పుడే దానిలో ఉన్న అహం నశిస్తుంది. దానికి కూడా మంచి సేవాభావము, మంచి భక్తిభావము పెంపొందుతుంది. అలానే మనం చేస్తున్నటువంటి మనం గత కర్మలు కూడా కొన్ని దగ్ధమయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఆ విధముగా సేవా తత్పరత కలిగి ఉండాలి. సదా పరమాత్మ ప్రాప్తికే ప్రయత్నము చేస్తూ, భక్తితో నమస్కారము చేస్తూ, అంటే విశ్వాసంతో ఉంటూ, మనసులో ఎప్పుడు కూడా భగవంతుని యందు ప్రియత్వ భావన కలిగి ఉండాలి. ఇంతకీ ఏ సాధన చేసినా కూడా ఇష్టంగా చెయ్యాలండి, కష్టంగా చేయకూడదు. ఇష్టం అనేది ఎలా వస్తుంది? ప్రేమతో వస్తుంది.
కనుక భగవంతుని యొక్క ఇతర అన్ని రకాలైన క్రియలు కూడా ప్రేమతోనే చేయాలి, ప్రియత్వ భావనతోటే. అదే భక్తి అండి. ఎంత ప్రేమ ఉంటే అంత భక్తి. అప్పుడు నీకు ఏదీ కష్టం కాదు, అన్నీ ఇష్టంగానే ఉంటాయి. ఇష్టమైనప్పుడు ఏ పని కూడా ఎవరైనా సరే గమనించుకోండి, ఇష్టంగా చేస్తున్నప్పుడు ఎవరికి కూడా ఏది కష్టంగా తోచదు. అలాగే భగవంతుని యొక్క క్రియ కూడా ఇష్టంగా చేస్తే, భగవద్ భజన కానివ్వండి, నామం కానివ్వండి, సేవ కానివ్వండి, ధ్యానం కానివ్వండి, ఏదైనా సరే ఇష్టంగా చేస్తే అది చాలా సునాయాసం, కష్టం ఎప్పటికీ కాదు. ఇవాళ మరి దైవ కర్మాచరణ చేయడం కష్టంగా అనిపిస్తుంది అంటే అది ఇష్టం లేకపోవడమే, మనసుకు దాని యందు ప్రియత్వం లేకపోవడమే, ఆ ప్రేమ భావన పుట్టకపోవడమే. కనుక మనము పనిగట్టుకునైనా ఏదో విధంగా పరమాత్మ యందు ప్రేమను పెంచుకోవాలంటే ఇటువంటి జ్ఞానం తెలియాలి. తెలిస్తేనే పరమాత్మకు మన మనస్సుని అర్పించగలుగుతాం. ఈ విధంగా భగవానుడు ఈ యొక్క దైవీ ప్రకృతి కలిగిన వాళ్ళు ఏమేమి చేస్తూ ఉంటారో మనకి తెలియచేస్తూ, మరికొందరు ఏమి చేస్తారో కూడా ఇప్పుడు చెబుతూ, జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుదా విశ్వతో ముఖం. మరికొందరు జ్ఞానయజ్ఞముతో నన్ను ఉపాసించెదరు. విశ్వరూపుణ్ణగు నన్ను కొందరు ఏకత్వభావముతోడను, కొందరు భేదభావముతోడను, కొందరు పరిపరి విధములుగాను సేవిస్తూ ఉంటారు. ఇంతకీ భగవంతుణ్ణి సేవించేవారు అనేక విధానాలుగా ఉంటారు. కొందరు జ్ఞానయజ్ఞముతో నన్ను ఉపాసిస్తూ ఉంటారు. సర్వము పరబ్రహ్మమే కనుక బ్రహ్మము తప్ప అన్యము లేదు అనేటువంటి ఏకైక భావనతోటి పరమాత్మ యొక్క అనుభూతిని ఎల్లడలా అనుభవిస్తూ ఉండగలిగిన వారు జ్ఞానయజ్ఞముతో ఉపాసించిన వారయ్యారు. కనుక అటువంటి వారు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నా, ఏది చూసినా, ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా పరమాత్మనే దర్శిస్తూ ఉంటారు. ఇది జ్ఞానయజ్ఞము. కనుక ఈశ్వరూపుణ్ణైనటువంటి నన్ను, సర్వము నిండి ఉన్నటువంటి నన్ను కొందరు ఏకత్వ భావనతోటి, అంటే ఉన్నది ఒక్కటే, అన్యము లేదు అనేటువంటి ఒక్కడే భగవానుడు అనేటువంటి భావనతోటి, ఏకత్వ భావంతో కొందరు భగవంతుణ్ణి అనేక రూపాలుగా చూస్తూ సాకారార్చన చేస్తూ ఉంటారు. కొందరు నిరాకారములో పరమాత్మను చూస్తే, కొందరు సాకారార్చన చేస్తూ రూపాల్ని కల్పించుకుంటూ ఆ రూపముల్లో పరమాత్మ ఉన్నాడనేటువంటి కడు నమ్మకంతో, భక్తితోటి భజిస్తూ ఉంటారు. ఈ విధంగా ఎవరికి తోచిన విధంగా వారు పరిపరి విధములుగా నన్ను సేవిస్తూ ఉంటారు. కానీ ఎవ్వరు ఎట్టి విధంగా సేవించినా అన్ని సేవలు పరమాత్మవే. ఆ సేవల యందు పరమాత్మ యందు శ్రద్ధ భక్తి ఉండాలి. ఎవరు ఏ మార్గంలో ఉన్నప్పటికీ కూడా ఉండవలసింది శ్రద్ధ భక్తి. ఆ శ్రద్ధే ప్రేమ, ఆ ప్రేమే ప్రియత్వ స్థితి. ఇలా ఉన్నవారెవరో వారే పరిపూర్ణముగా తమని అర్పించుకోగలుగుతారు. నువ్వు సాకారార్చన చేసావా, నిరాకారార్చన చేసావా అనేది ప్రధానంగా కూడా కాదు. ఇక్కడ సాకారమైన నిరాకారమైన కూడా రెండిట్లో కూడా నువ్వు అర్పించవలసింది మనస్సుని. ఆ మనస్సులో ఉండేటువంటి భావాన్ని, ఆ ప్రేమ భావాన్ని, ఆ మమేక భావాన్ని నువ్వు అర్పించగలిగితే మరి ఎక్కడైనా నువ్వు ఆ అనుభూతిని ఒక్కలానే అందుకోగలుగుతావు, ఆనందాన్ని అందుకోగలుగుతావు. కనుక నువ్వు ధ్యానయోగివైనా లేకపోతే జ్ఞానయోగివైనా ఎవరివైనా ధ్యానములోనూ అర్పణే ఉండాలి, జ్ఞానములోనూ అర్పణే ఉండాలి. ధ్యానం చేస్తున్నంటే మనసుని అర్పణ అయిపోతూ ఉండాలి. అక్కడ జ్ఞానం విధానంలో ఉన్నామంటే మనసు లయమవుతూ ఉండాలి. ఇలా ఎక్కడ చూసినా మనసుని ఏదో విధంగా పరమాత్మకి అర్పణ చేస్తూనే ఉండాలి. ఇక్కడ పరిపరి విధములు నన్ను భజిస్తూ సేవిస్తూ ఉంటాను భగవానుడు చెబుతూ, అహం క్రతురహం యజ్ఞః స్వదాహమహమౌషధం మంత్రోహమహమేవాజ్యం అహమగ్నిరహం హుతం. నేను అంటే పరమాత్మ భగవానుడు ఎలా ఉన్నారు ఈ జగత్తునంతా నిండి అనే దానికి ఉదాహరణగా పరమాత్మ తెలియచేస్తూ, శ్రౌత క్రతువు నేను, స్మార్త యజ్ఞము నేను, స్వదాకారము నేను, స్వాహాకారము నేను, మందు నేను, మంత్రము నేను, అగ్ని నేను, ఆజ్యము నేను, హోమము నేను, సోమము నేను. అంటే అన్నింట్లోనూ కూడా ఉన్నది నేనే అని పరమాత్మ ఇక్కడ మనకి ఎరుకుపరిచారు. ఒక యజ్ఞము జరుగుతూ ఉంటే, ఒక యాగము చేస్తూ ఉంటే ఆ యాగమునందు ఆ యాగము ఆయనే, యాగ ఫలం అనుభవించేది ఆయనే, ఆ యాగములో సమర్పణ చేసేది కూడా ఆయనే, ఆజ్యము కూడా ఆయనే.
కనుక మంత్రము నేనే, మందు నేనే, అగ్ని నేనే, ఆజ్యము నేనే. ఆ ప్రజ్వలించేటువంటి అగ్ని నేను, అలాగే అందులో వేయబడే ఆజ్యము నేనే. ఇలా అన్నింటిలోనూ కూడా ఉన్నది నేనై ఉన్నాను. ఇది యథార్థ భావన. ఈ విధముగా చూడగలగడమే జ్ఞానస్థితి. దీన్ని వేరువేరుగా భేదంగా చూస్తే అదే అజ్ఞానము. కనుక ఏమి చేస్తున్నా, ఇక్కడ ఒక యాగాన్ని ఉదాహరణ చేశారు. యాగం అనే కాదు, నిత్యానుష్ఠానములో ఏ కర్మాచరణ ఎందైనా సరే మన భావాన్ని ఈ విధంగా ఉంచుకోగలిగితే అది జ్ఞానయజ్ఞం అవుతుంది. మనము చేస్తున్నటువంటి నిత్య కర్మల్లోనే, నిత్య అనుష్ఠానములోనే, ప్రతి విషయములో, ప్రతి కర్మలోనూ కూడా ఒకే దైవము ఉన్నది అనే సత్యాన్ని మనం అనుభవంగా చూడగలిగితే, మాటల ద్వారా కాదు, నిజంగానే ఆ స్థితిని మనం తెచ్చుకోగలిగితే మన మనస్సుని, అది జ్ఞానయజ్ఞమే అవుతుంది. కనుక మనం ఇక్కడ ధర్మబద్ధంగా జీవిస్తూ, నిజాయితీగా ఉంటూ చేస్తున్నటువంటి సత్కర్మాచరణ ఏదైతే ఉందో ఆ సత్కర్మాచరణలో అన్ని విధాలా కూడా పరమాత్మనే దర్శించగలిగి ఉండాలి. మంచి మంచి కర్మలు చేయాలి. కానీ ఆ చేస్తున్నప్పుడు కూడా భేదాన్ని పొందకూడదు. ఒక దానక్రియ చేస్తూ ఇచ్చువాడు వాడే, పుచ్చుకునివాడు వాడే, ఇవ్వబడేది కూడా దైవమే. అలాగే అన్నదానము చేస్తున్నాం కనుక చెయ్యవాడిలో ఉన్నది అదే, అది పొందుతున్న వాడిలో ఉన్నది అదే, ఇవ్వబడుతున్న అన్నము కూడా అదే, చివరికి అది అనుభవం పొందుతున్నటువంటి అనుభవం కూడా పరమాత్మదే. ఇలా నువ్వు ఎప్పుడైతే అన్ని భావాల్ని కూడా ఇలాగే చేయగలుగుతావు, ప్రతి దానిలోనూ కూడా ఒక సత్సంగం అనేది జరుగుతుంది. చెప్పువాడు అదే, వినువాడు అదే, చెప్పబడుతున్నది కూడా పరమాత్మ జ్ఞానమే, అందులో మళ్ళీ వేరే లేదు అని ఎప్పుడైతే నువ్వు ఈ సత్యాన్ని అర్థం చేసుకుని అనుభవంగా గుర్తిస్తావో, దాన్ని అనుభవిస్తుంటావో, అప్పుడు అదే జ్ఞానయజ్ఞం అవుతుంది. ఇదే యథార్థము. ఎప్పటికైనా మన భావాన్ని ఈ స్థాయికి తెచ్చుకోగలిగి ఉండాలి. ఈ స్థాయికి విశాలం చేసుకుంటూ ఉండాలి. మనం ఇప్పుడు సంకుచితంలో ఉన్నాం, చాలా సంకుచితంలో ఉన్నంత వరకు కూడా అన్ని భేదాలే, అన్ని రకాలుగా కూడా భేదాలే చూస్తాం. కానీ దీన్ని దాటినటువంటి వాడు, ఈ అపరిమితమైనటువంటి స్థాయిలోకి వెళ్ళినటువంటి వాడు, అన్నింట్లోనూ పరబ్రహ్మమునే దర్శించగలిగినటువంటి వాడు దేన్ని ద్వేషించే అవసరమే లేదు, అసలు అగత్యమే రాదు. కనుక దేంట్లో అయినా కూడా వారు ఒక్కటినే చూస్తారు, పరబ్రహ్మమునే చూస్తారు. వారు ఏ మార్గంలో ఉన్నా, వారు గానము చేసినా పరమాత్మ అనుభూతిని పొందుతారు, ధ్యానం చేసినా పరమాత్మ అనుభవాన్ని పొందుతారు, భజన చేసినా పరమాత్మ అనుభవాన్ని పొందుతారు. ఏమి చెప్పినా, ఏది చేసినా, ఒక సత్సంగాన్ని వింటున్నా అదే అనుభవము, లేదా ఏ విధంగా ఉన్నప్పటికీ సహజంగా దర్శించి అన్నింటిలోనూ కూడా పరమాత్మని దర్శిస్తూ ఉంటారు, అనుభవాన్ని పొందుతూ ఉంటారు. ఇదే ఏకాంత స్థితి, ఏకాగ్రత. ఇది మనకి ఎవరికి వాళ్ళమే తెచ్చుకునేటువంటి స్థితి. సహజంగా నువ్వు ఎక్కడ ఎలా ఉన్నా ఇది ఈ విధంగా పరమాత్మ అనుభూతిని పొందగలిగేటువంటి స్థితిలోకి నీ మనస్సు అంటే నువ్వు రాగలిగితే నువ్వు ఎక్కడున్నా ఒకటి, ఎలా ఉన్నా ఒకటి. ఆ విధంగా మనం తయారవ్వాలి. ఎక్కడ ఎప్పుడు ఏ మార్గంలో అయినా సరే దానికి అనువుగా మారిపోవడానికి తగినట్టుగా మనము ఎప్పుడైతే మన మనస్సు తయారైపోయిందో అప్పుడు మనము ఏ మార్గంలోంచైనా సరే అదే అనుభవాన్ని పొందగలుగుతాం. మరి ఉదాహరణకి రామకృష్ణ పరమహంస వారు చెప్తారు, ఆయన ఒక్కొక్క పాత్రను తీసుకుని ఆ పాత్రానుసారంగా భక్తిభావంతో ఉండేవారట. ఆ పాత్రలో ఎలా ఉన్నారో అలా జీవించిపోయేవారు. అలాంటి అనుభూతిని పొందేసేవారు. ఆ భక్తుడు అలనాడు ఏ అనుభవాన్ని పొందేశాడో, ఏ ఆనందాన్ని పొందేశాడో అది అనుభవించి చూసేసేవాడు ఈయన. అలా అని అక్కడే ఉండిపోయేవారు కాదు, ఇంకో భక్తుని తీసుకునేవారు. గతంలో జరిగినటువంటి భక్తి విధానాల్లో ఎవరు ఏ రకంగా భగవంతుని భజించి ఆ నామం చెప్పి ఆ గానం చేసి ఎలా అయితే, లేకపోతే ఏ ధ్యానం చేసిన వాళ్ళు ఎలా అనుభవాన్ని పొందారో ఆ అన్నీ కూడా ఈయన అనుభవించి చూసేసేవాడు. ఎందువల్ల అంటే అన్నిటికీ ఒకటే ముందండి, మార్పుల విధానాలే కానీ అక్కడ మంత్రం ఒకటే, అదే మనసు మంత్రం, అదే అర్పణ మంత్రం. అది తెలిసిన వాడికి ఏదైనా ఒకటి, అది తెలియని వాడికే ఈ గజిబిజులన్నీ, ఈ అవాంతరాలన్నీ, ఈ భేదాలన్నీ. అది తెలిసిన వాడు ఎక్కడైనా సరే అదే ఆనందాన్ని అనుభవిస్తాడు, అనుభవించగలుగుతాడు. ఇదే మనము ఎప్పటికైనా సాధించుకోవాలి ఎవరైనా సరే. దీన్నే మనము ఇంకా వృద్ధి చేసుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి. అప్పుడు అక్కడ ఇంకా అడ్డుగోడలు లేవు, అవాంతరాలు లేవు, అంతటా కూడా ఆ పరమానందాన్ని అనుభవించవచ్చు అని చెప్పి దీన్ని బట్టి మనము అర్థం చేసుకోవాలి.
ఇంకా పరమాత్మ ఏ విధంగా ఈ జగత్తంతటికి కూడా ఆయన ఏమై ఉన్నారో కూడా మనకి పరమాత్మ తెలియజేస్తూ, పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకారః రుక్సామయజురేవ చ. ఈ జగత్తంతటికి కూడా పరమాత్మ ఏమై ఉన్నారో చెప్పారు. భూమిని ఎలా అయితే మనము రంగం సిద్ధం చేసి పంటని వేస్తూ ఉంటామో, కానీ పంట మాత్రం ఏ విత్తనం వేస్తే ఆ విత్తనమే వస్తుందో, అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న చర్యలన్నీ కూడా భూమిని దున్నుకోవడం లాంటిది. క్షేత్రాన్ని సిద్ధం చేసుకుని అందులో బీజాన్ని నాటడం వంటిది. కానీ బీజం మాత్రం ఒక్కటే బీజం అండి. ఇక్కడ అందరికీ కూడా బీజం ఒక్కటే, పరమాత్మే బీజం అందరికీ కూడా. అందుకే అందరికీ తల్లి తండ్రి నేనయ్యే ఉన్నాను. కావున మాతాపితరుల సేవతో పాటు ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది పరమాత్మనే. అన్నీ ఇచ్చావు, చివరికి నాకు ఈ మాతాపితరులు కూడా ఇచ్చినవాడు ఎవడు? పరమాత్మయే. నీకు ఈ తల్లిదండ్రులు కూడా ఆయనే ఇచ్చాడు, లేకపోతే ఎక్కడి నుంచి వచ్చేవాడు? కనుక ఆయనకి ఎప్పుడూ కృతజ్ఞత కలిగే ఉండాలి. నాకు ఇటువంటి తల్లిదండ్రులు ఇచ్చావు స్వామి అని చెప్పి రోజుకి ఆయనకి ఎన్ని మార్లు కృతజ్ఞత చెప్పుకుంటూ సరిపోతుంది చెప్పండి. కనుక ఆయనే అందరికీ మాతాపితలై ఉన్నారు. అందరూ కూడా ఆ విధంగానే ఆయన్ని భావించుకోవాలి. అలాగే తండ్రి తల్లే కాదు, తాతయ్య కూడా ఆయనే. మనకు అన్నీ ఇచ్చువాడు ఆయనే. ఆ తండ్రిని కన్నా తండ్రి తాత కూడా ఆయనే. కనుక ఓంకారము ఆయనే. సమస్తమైనటువంటి ఆధ్యాత్మికమైన శాస్త్రాలకు కూడా మూల ఆధారమైన మూలపట్టైన ఓంకారము నేనే. వేదములు నేనే. వేదాలు కూడా ఆయన నుంచి ఉద్భవించినవి కనుక వేదములు కూడా ఆయనే అని చెప్తూ, ఇంకా ఏమై ఉన్నారో కూడా ఇక్కడ మనకు చెబుతూ, గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృతు ప్రభవ ప్రళయ స్థానం నిదానం బీజమవ్యయం. గతిర్భర్త ప్రభు సాక్షి అన్నారు. అంటే అందరికీ కూడా గతి భర్త కూడా ఆయనే. మరి ఈ శ్లోకానికి మరికొంత విచారణ చేస్తూ విశ్లేషణ మనం వచ్చే భాగంలో తెలియచేసుకుందాం. హరి ఓం తత్సత్.